8 లక్షల కోట్ల అప్పులు. పర్ క్యాపిటల్ ఇన్కమ్ గురించి మాట్లాడతారు కదా, పర్ క్యాపిటల్ డెప్ట్ గురించి ఎప్పుడన్నా మాట్లాడినరా మీరు? 2,30,000 పైచిలకు పర్ క్యాపిటల్ డెట్ ఉంది ఈరోజు. 3,50,00,000 పైచిలకు ఇప్పుడు ప్రణాళిక సంఘం ఇచ్చిన మన జనాభా మనం చూస్తే 3,50,00,000 3,574 మంది. మీరు చేసిన అప్పు 2,30,000 కోట్ల పైచిలకు డెట్ ఈరోజు చేసిండ్రు మీరు. అరే మీకు ఎవరు చెప్తున్నారు నాకు అర్థం కావట్లేదు. మీకు ఇవన్నీ ఇట్లా చెప్పి సంవత్సరం తర్వాతనే అని. మిమ్మల్ని ఇంకా మర్చిపోలే ప్రజలు, మిమ్మల్ని మీరు చేసిన విధ్వంసాన్ని మర్చిపోలే, బీసీలకు మీరేం చేసిండ్రో మర్చిపోలే. చేపలని చెప్పి, గొర్రెలని చెప్పి, బర్రెలని చెప్పి ఇలా ఏ విధంగా వాళ్ళకు సంబంధించిన డబ్బులన్నీ కూడా ఏ విధంగా కాజేసిండ్రో ఇంకా లెక్కలు ఉన్నాయి, తేలియి ఉన్నాయి. కానీ ఇలా తగుదునమ్మా అని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ నుంచి మొదలు పెడితే కేటీఆర్ ఆ నలుగురు మాట్లాడుతున్నారు. ఇటువైపు వీళ్ళిద్దరు ముగ్గురు మాట్లాడుతున్నారు. కిషన్ రెడ్డి లేకపోతే ఈటల రాజేందర్ లేకపోతే బండి సంజయ్. నేను అంటున్నా ఈరోజు మీ పార్టీలు రెండు కూడా తెలంగాణ ప్రజలకు ద్రోహం చేస్తున్న పార్టీలు. అప్పులు తెస్తుంటే మిన్నకున్న బీజేపీ ఇబ్బడి ముబ్బడిగా ఆర్థికంగా దోచుకోవాలనే కుట్రతో చేసిన బీఆర్ఎస్ చేసిన కుట్రను ఈరోజు సపోర్ట్ చేసింది బీజేపీ. 17 రకాల అనుమతులు ఇచ్చిండ్రు కాళేశ్వరం కోసం. 17 రకాల పర్యావరణ అనుమతుల నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కటి. ఇలా మీరు కాదా తోడుదొంగలు? మీరా మాట్లాడేది? రేవంత్ రెడ్డి గారు ఇన్ని కష్టాల్లో, ఆర్థిక కష్టాల్లో ఉన్నప్పటికీ కూడా రాష్ట్రంలో ఇన్ని సంక్షేమ పథకాలు 3,500 పైచిలకు ఇండ్లు ఇవాళ ఒక నియోజకవర్గానికి ఇస్తున్నాం. ఎప్పుడైనా మీ మొహానికి ఇల్లు ఇచ్చిన పాపన పోయినా 30 ఇండ్లు నియోజకవర్గానికి, 100 ఇండ్లు పోని కనీసం నియోజకవర్గానికి. ఇలా ప్రతి ఒక్కటి చెప్పగలం మేము దేంట్లో ఎన్ని రకాల పథకాలు మేము చేసినాం. కాబట్టి ఇలాంటి సిగ్గు లజ్జ లేని ప్రకటనలు పదే చెయ్యకండి, నవ్విపోదురుగాక. మిమ్మల్ని చూస్తే నిజంగానే బౌబౌమనే ఆ పిచ్చి కుక్కల లెక్కనే అందరు భావిస్తున్నారు. వీలైతే నిర్మాణాత్మకంగా ఏ విధంగా ముందుకు పోవాలని సూచించాలి. ఇలా మీరు మూసి చెప్తే మూసి మొత్తం ఆ పేదల ఇండ్లు కూలుస్తుందంటే ఒక్క ఇంటి దగ్గర బుల్డోజరో జేసీబో పెట్టిన దాఖలా లేకపోయా. మూసిలో ఇండ్లు కూల్చి చేసినారు మొత్తం 4 లక్షల కోట్లు 5 లక్షల కోట్లు అంటారు. మీరు కట్టబెట్టిన లక్షల కోట్ల రూపాయల భూములు ఇలా కాపాడుకోవడానికి హైడ్రా మీద నిందలు మోపి ఇలా పేదోళ్ళు ఇల్లు కూస్తాయని ప్రచారం చేస్తుంది. ఏ పని చేయబోతే అక్కడ అడ్డంకులు తప్పితే మీరు చేస్తున్నది ఏంటిది? ఇదేనా కేసీఆర్ మోడల్? రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకుండా, సంక్షేమం చేయకుండా నీ కొడుకుని, నీ అల్లుడు, నీ బిడ్డని. ఈ మధ్య కవిత గారు ఏదో కొంచెం తీరు మారినట్టుంది. మేమేం చేయలేదు, మమ్మల్ని ఎవరేమి అనకండి, చేయలేకపోయినా మమ్మల్ని క్షమించండి అన్నట్టుగా ఉన్నది ఒక ప్రెస్ మీట్ మొన్న చూస్తే. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ సర్వతోముఖాభివృద్ధికి ప్రణాళికలు చేస్తున్నది. తెలంగాణను మేమిచ్చినాం కాబట్టి మేము ఏ విధంగా అభివృద్ధి చేయాలనే అంశంలో ప్రతి ఒక్క అంశంలో మేము ఈరోజు ముందుకు పోతున్న పరిస్థితుల్లో బీజేపీ బీఆర్ఎస్ పార్టీ కుట్రలను ప్రజలు గమనించండి. ఒక విజ్ఞప్తి కూడా ఉద్యోగ సంఘాల, మీ పాత నాయకులు పోయి బీఆర్ఎస్ పంచిన చేరిండ్రు, టీఆర్ఎస్ పంచిన చేరిండ్రు. వాళ్ళ మాటలు వినకండి. వాళ్ళ మాటలు వింటే మీకొచ్చేది ఏం లేదు. ఆయన అంత పెద్ద ముచ్చట చెప్పే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 50% పీఆర్సీ ఇచ్చేటోళ్ళు మీరు చూస్తే, చరిత్ర రికార్డ్ చేస్తే 30% ఇచ్చిండు ఆయన. 30% ఇచ్చి ఇంక్రిమెంట్ అంటుండు కదా 420. ఈ 420 గాళ్ళు ఇచ్చిన ఇంక్రిమెంట్ 420. ఒక ఇంక్రిమెంటు, ఒక పీఆర్సీ ఇచ్చి అప్పుడే పీఆర్సీలు ఇవ్వలేదు ఇది అని చెప్పేసి పాపం వాళ్ళు ఏం తెలియని ఉద్యోగ సంఘాల నాయకులు కొత్తగా మేమే వాళ్ళకు సహకరించినాం కూడా. వాళ్ళను ఏమంటాము, ఎగదోసిగా ఏదో మేమేమో చేయబోతున్నామని చెప్పి కొన్ని కుట్రల వెనుక, ఇప్పుడు లగచర్ల లాంటి కొన్నిటి వెనుక ప్రతి దాని వెనుక బీఆర్ఎస్ ఉంటున్నది. దాంట్లో కేటీఆర్ ప్రథమ ముద్దాయిగా ఉంటున్నాడు. లగచర్ల విషయంలో తేలింది. ఇప్పుడు ప్రతి అంశంలో మనోడు ట్రేస్ చేస్తే స్క్రాచ్ కార్డ్ లెక్క గీకితే కేటీఆర్ వెళ్తున్నాడు. అధికారం కావాలంటే కుట్రలు చేసుడు కాదు కేటీఆర్, అధికారం కావాలంటే ప్రజలతో ఉండి కొట్లాడు. నేను అందుకని చెప్పిన మెయ్యను రాష్ట్ర అధ్యక్ష పదవిని తీసుకొని కొట్లాడు.
అట్లనే నీకు ఇంత విలువ పెరుగుతుంది. నీకు కాలు ఇరిగిందంటే బాధపడ్డాం, కానీ కాలు ఇరిగినా గుణం మారలేదని మేము బాధపడతలే ఇప్పుడు. ఎందుకంటే ఆ గుణం మారలేదు, అదే కదా. ఇంకా దాని గురించి మేము పెద్దగా నిన్ను విమర్శించాల్సిన అవసరం కూడా లేదు. కువిమర్శలో, విమర్శల కోసం విమర్శలో, లేకపోతే కోర్స్ మీకు ఒక పత్రిక, ఒక టీవీ ఇట్లా ఉండబట్టి కొన్ని 2-3 అటు ఇటు మీకు పాజిటివ్గా ఉండబట్టి, లేకపోతే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్లో మరి మీరు ప్రొపగండా ఏజెంట్ కాబట్టి మళ్ళీ మీరు టీఆర్పీ తగ్గుతుందేమని చెప్పి మాట్లాడు కాదు, ప్రజల కోసం మాట్లాడాలి. ఎక్కడైనా సరే బీఆర్ఎస్ అయినా బీజేపీ అయినా మీ ఆఫీసులలో మీటింగ్లు పెట్టినా వచ్చి ఇవాళ మా ప్రభుత్వం తరఫున మేమైనా అధికారులైనా మీకు చెప్పగలం. కానీ అబద్ధాలను ప్రచారం చేయడానికి ఇలాంటి సొంటకాయ సొల్లు పురాణ ప్రెస్ మీట్లు పెట్టకండి, ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయకండి. కాబట్టి అలా సమ్మెలు ఉంటే సమ్మెలను ఏ విధంగా వాళ్ళని సంతృప్తిపరచగలమో మా దగ్గర సమాధానం ఉంది. మీలాగా ధర్నాలు చేస్తే ధర్నా చౌకులు ఎత్తేస్తామని చెప్పేసి ఎవరైనా నిరసన చేస్తే వాళ్ళని నోరు నొక్కేసి జైల్లో పెట్టినట్లేం మేము చెయ్యం. ప్రజాప్రభుత్వం ప్రజల పట్ల బాధ్యతగా ఉన్నదనే అంశాన్ని గుర్తుపెట్టుకుంటూ ఒక అంశం చివరగా నేను చెప్పి ముగిస్తా మిత్రులారా.